వివర్స్ మనం వచ్చేసి స్పందన పత్రము 4లో వచ్చేసి 7-8 పాఠాలు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. క్రింది పద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చంపదగినటువంటి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చేయరాదు, పొసగా మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ. ప్రశ్న ఇచ్చినారు, చేత జిక్కినటువంటి శత్రువుని ఏం చేయాలి? చేత జిక్కినటువంటి శత్రువును చేతికి చిక్కిన వాడిని కీడు చేయరాదనమాట, వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే మనం చేసేటువంటి నిజమైనటువంటి అతనికి వేసేటువంటి నిజమైనటువంటి శిక్ష అన్నమాట. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. కీడు, మేలు, శత్రువు, మిత్రువు, పొమ్మనుట, రమ్మును. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సరే, ఇట్ ఈస్ పండుగ యొక్క ఒక పైసాజ్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ పండుగ రెండవ రోజు రొడ్డ కనుసు అంటారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలము మొదలగు ఆకులు, కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజు ఒళ్ళంతా ఆకులు కట్టుకుంటారు, తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ఇట్ ఈస్ పండుగ రెండవ రోజు ఏం చేస్తారు? ఇట్ ఈస్ పండుగ రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైనటువంటి ఆకులు, కనుసు అంటే ఊరేగింపు. ఈ ఆకులను ఒంటికి కట్టుకొని తలకు పక్షి ఈకలు పెట్టుకొని ముఖంపై నలుపు తెలుపు రంగులు చారలుగా పూసుకొని రంగులు బూడిద కలిపినటువంటి నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. సో పెద్ద పనస ఈ విధంగా జరుపుకుంటారనమాట ఈ యొక్క రెండవ రోజు పండుగని. సరే, మామిడాకులను ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు? మామిడాకులను హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రముగా భావిస్తారనమాట. వీటిని రకరకాల శుభకార్యాల్లో, పూజలలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇటీస్ పండుగ రోజున మామిడి, సీతాఫలము ఆకులను కట్టుకుంటారనమాట. ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. సో మొత్తం 5 వాక్యాలు. అన్నము. మన దేశంలో ఎక్కువ ప్రజలు ప్రతిరోజు అన్నము ప్రధాన ఆహారముగా తింటారు. బడి. పిల్లలు మంచి క్రమశిక్షణ, విజ్ఞానం నేర్చుకోవడానికి ప్రతిరోజు బడికి వెళ్ళాలి. పాటలు. అమ్మ పాడేటువంటి జోల పాటలు వింటూ చిన్నపిల్లలు త్వరగా నిద్రపోతారు. విత్తనాలు. రైతులు వర్షాకాలం ప్రారంభం కాగానే పొలములో నుంచి విత్తనాలు చల్లుతారు. పద్యాలు. తెలుగు క్లాసులో గురువుగారు వేమన రాసినటువంటి నీతి పద్యాలను భావంతో చక్కగా వివరించారు. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీరు జరుపుకునేటువంటి ఒక పండుగ గురించి రాయండి. నేను ఉగాది పండుగ గురించి చెప్తూ ఉన్నాను. మేము జరుపుకునేటువంటి తొలి పండుగ ఉగాది. ఈ ఉగాది తెలుగు నెలలో మొదటి మాసం చైత్ర మాసంలో వస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ అనేటువంటి రోజున సృష్టి ఆవిర్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాము. ఈ పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు అను షడ్రుచుల సమ్మేళనము. ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి పంచాంగ శ్రవణము వినడం కోసము ప్రధానంగా జరుగుతుంది. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ యొక్క ఉగాది పండుగ గురించి మనము చిన్నదిగా వ్యాసం అనేటువంటిది రాసామన్నమాట. తర్వాత అప్పిచ్చువాడు వైద్యుడు పద్యభావము రాయండి. అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి నది, మంచి చెడ్డలను చెప్పేటువంటి పండితుడు ఉన్నటువంటి ఊళ్ళో ఉండు, అవి లేనటువంటి ఊళ్ళో నువ్వు నివసించవద్దు అని ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట పద్యభావము.